ముందు తెలుసుకోవాలయ్యా, అది పద్ధతయ్యా కత్తిరి కృష్ణ. నమ్మించి గొంతులు కోసే నీలాంటి నయవంచుకుని క్షమించడానికి వీలేదు. మా అమ్మకేమైనా జరిగిందో ఈ సంకళ్లే కాదు, ఆ కటకటాలు కూడా నన్ను ఆపలేవు. రే కిష్టిగా, నువ్వు కుదురుగా ఉండరా అని చెప్తే నా పునాదులే కదుపుతున్నావా? ఈ దొంగోడొచ్చాడు బాబు దోచుకుపోతాడు, ఈ దొంగోడొచ్చాడు బాబు దోచుకుపోతాడు. ఉదయం 9 గంటలకు ధర్మ సందేహాలు కార్యక్రమంలో కైలాస మానస సరోవరం డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారిచే సందేహాలు సమాధానాలు. నమస్కారం, వార్తలకి స్వాగతం. నా పేరు రవి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ 85వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న అశ్విని వైష్ణవ్, మోదీ దార్శనిక పాలనలో భారత్ 4వ ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్న కేంద్ర మంత్రి. తొలి దేశీయ సెమీకండక్టర్ చిప్ను ఈ సంవత్సరమే ఆవిష్కరిస్తామన్న అశ్విని వైష్ణవ్, సెమీకండక్టర్ మిషన్లో విద్యా సంస్థలు కూడా భాగస్వామ్యులు కావాలని సూచన. ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని విద్యార్థులకు పిలుపు. ప్రపంచ స్థాయి విద్య భారత్లో అందుబాటులోకి వచ్చే రోజులు ఎంతో దూరంలో లేవన్న కిషన్ రెడ్డి, ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లవలసిన అవసరం ఉండబోదన్న కేంద్ర మంత్రి. పశ్చిమ బెంగాల్లో దుర్గాపూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శ్రీకారం. బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని వికసిత్ బెంగాల్గా తీర్చిదిద్దుతామని హామీ. తెలంగాణలోని ప్రాజెక్టులను అడ్డుకోవద్దని చంద్రబాబును కోరిన రేవంత్ రెడ్డి, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి. తనపై ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే బయటపెట్టాలన్న కేటీఆర్, హామీల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని వెల్లడి. హైదరాబాద్లో వరుసగా రెండో రోజు కుంభవృష్టి. రాష్ట్ర వ్యాప్తంగానూ పలు జిల్లాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందన్న వాతావరణ శాఖ. ఇక వివరాలు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మొదటి దేశీయ సెమీ కండక్టర్ చిప్ను ఈ సంవత్సరమే ఆవిష్కరిస్తామని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2 రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్లోని భరత్పురాలో కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ 85వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ సెమీ కండక్టర్ మిషన్లో విద్యా సంస్థలు కూడా భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఏఐ టెక్నాలజీని అన్ని రంగాల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారని, విద్యార్థులు ఏఐ నేర్చుకోవడానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇండియా ఏఐ మిషన్ కింద 10 లక్షల మందికి శిక్షణ ఇస్తున్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రపంచంలో పశ్చిమాసియా దేశాల స్థానాన్ని తూర్పు దేశాలు ఆక్రమిస్తున్నాయన్నారు. ప్రధాని మోదీ దార్శనికతతో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, 2047 నాటికి ప్రపంచంలోని తొలి 2 ఆర్థిక వ్యవస్థలో భారత్ ఒకటిగా నిలుస్తుందన్నారు. 2014లో భారత ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉండగా ప్రస్తుతం 4వ స్థానానికి చేరిందని, త్వరలోనే 3వ అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. Imagine 2014 we were 11th rank in the world. Now we are just crossed 5th, about to become, or maybe we have become 4th, and of course this will be declared at the end of the year. This is the change which has happened in just 11 years, from 11th to 4th. So it's very important that we learn AI in its entirety, in its wholesomeness, not just ChatGPT, but what real applications can be made using AI. So our Prime Minister has
approved India AI mission, and as a part of that mission we are uploading free models, free data sets which all of you can use, and we are training 1 million people in the use of AI. ప్రపంచ స్థాయి విద్య భారత్లో అందుబాటులోకి వచ్చే రోజులు మరెంతో దూరంలో లేవని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఉన్నత స్థాయి విద్య కోసం విదేశాలకు వెళ్లవలసిన అవసరం లేదని వెల్లడించారు. నరేంద్ర మోదీ పాలనలో దేశం పేదల బతుకులు బాగు చేయడం మొదలుకొని అంతరిక్షంలో అద్భుతాలు సాధించే స్థాయి వరకు అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందుతోందన్నారు. నాయకత్వంలో ఈరోజు 100% దేశంలో ప్రతి ఇంటికి కూడా విద్యుత్ వ్యవస్థ కల్పించామని సందర్భంగా మనయేస్తున్నాం. అక్కడి నుంచి మొదలు పెడితే పేదవాడి ఇంట్లో టాయిలెట్ మొదలు పెడితే, పేదవాడికి ఇల్లు ఇవ్వడం మొదలు పెడితే, పేదవాడికి సంబంధించినటువంటి వంటకు గ్యాస్ ఇవ్వడం మొదలు పెడితే, పేదవాడి గ్యాస్ ఇచ్చిన తర్వాత వాడు కావాల్సినటువంటి వారికి బియ్యం ఫ్రీగా ఇవ్వడం మొదలు పెడితే, వారికి కావాల్సినటువంటి హెల్త్ సౌకర్యం మొదలు పెడితే, ఈ రకంగా అనేక రకాల ఈరోజు భారతదేశం తరఫున స్పేస్కు వెళ్ళి ఈరోజు 3 రంగుల జెండా ఎగరేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ రకంగా అన్ని రంగాలలో ఈరోజు యూనివర్సిటీస్ పెరుగుతూ ఉన్నాయి, మెడికల్ కాలేజీ పెరుగుతూ ఉన్నాయి, పీజీ సీట్లు పెరుగుతూ ఉన్నాయి, మెడికల్ సీట్లు పెరుగుతూ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు పెరుగుతూ ఉన్నాయి, ట్రిపుల్ ఐటీలు పెరుగుతూ ఉన్నాయి, ఐఐఎంలు పెరుగుతూ ఉన్నాయి. రానున్న రోజుల్లో భారతదేశంలో నేను పేరెంట్స్ అందరినీ కోరుతా ఉన్నాను, అమెరికాకు ఆస్ట్రేలియాకు వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం లేదు. అమెరికా వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు భారత్లో చదువుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతో దూరంలో లేదని సందర్భంగా మనసు. పశ్చిమ బెంగాల్ను బీజేపీ ఆధ్వర్యంలో వికసిత్ బెంగాల్గా తీర్చిదిద్దుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్ చమురు, గ్యాస్, విద్యుత్, రోడ్డు, రైల్వే రంగాలకు సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా దుర్గాపూర్లో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ యువత చిన్న పనుల కోసం కూడా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త పరిశ్రమలు రాకపోగా ఇప్పటికే ఉన్నవి మూతపడుతున్నాయన్నారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ మార్పు, అభివృద్ధిని కోరుకుంటోందని, బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పశ్చిమ బెంగాల్ దేశంలోని అగ్రశ్రేణి పారిశ్రామిక రాష్ట్రాల్లో ఒకటిగా మారుతుందని మోదీ అన్నారు. టీఎంసీ పెట్టుబడులు, ఉద్యోగ సృష్టికి వ్యతిరేకమని, ముర్షిదాబాద్ వంటి అల్లర్లు జరుగుతున్నా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మోదీ ఆరోపించారు. రాష్ట్రంలో న్యాయం లేని పరిస్థితి ఉందని, ప్రజల ప్రాణాలను రాష్ట్ర ప్రభుత్వం రక్షించలేకపోతుందని మోదీ విమర్శించారు. టీఎంసీ అవినీతి, నేరాల ద్వారా రాష్ట్ర విద్యా వ్యవస్థను దెబ్బతీస్తోందని, టీఎంసీ ప్రభుత్వ అవినీతి కారణంగా వేలాది ఉపాధ్యాయులు నిరుద్యోగులుగా ఉన్నారని మోదీ తెలిపారు. टीएमसी हर हद पार कर रही है. आज जब देश के सामने टीएमसी की साजिशें उजागर हो गई है तो उसने घुसपैठियों के पक्ष में नई मुहिम शुरू कर दी है. ये देश के संविधान को, संवैधानिक संस्थाओं को भी चुनौती दे रहे हैं. टीएमसी अब उनके समर्थन में खुलकर उतर आई है. टीएमसी सरकार केंद्र की योजनाओं को या तो रोक लेती है या फिर उनमें भ्रष्टाचार करती है. रोड, रेल, टेलीकॉम ऐसे अनेक विभागों से जुड़े अनेक प्रोजेक्ट हैं जो यहां लटके हुए हैं. పాలమూరును అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లంవెల్లి మండలం జటప్రోల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి జటప్రోల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలను అందించి ప్రసంగించారు. ఒకప్పుడు కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టింది పాలమూరు ప్రజలేనని, పాలమూరు నుంచి గెలిచినా కేసీఆర్ జిల్లాకు చేసిందేమీ లేదని విమర్శించారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్పిస్తామని హామీ ఇచ్చి కేసీఆర్ విస్మరించారన్నారు.
ఇప్పుడు పాలమూరు బిడ్డే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడని జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనన్నారు. అత్యంత వెనుకబడిన కొల్లాపూర్ ప్రాంతానికి అండగా ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కొల్లాపూర్ అభివృద్ధిపై మంత్రి దామోదర రాజనరసింహ సమీక్షిస్తారని, ఆ తర్వాత జిల్లా అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు విఘ్నులు, మీరున్నప్పుడే మొదలుపెట్టారు కల్వకుర్తి. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ జిల్లాల భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు వచ్చినాయి. మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ప్రారంభమైనాయి. మరి మీరు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు, ప్రతిపక్ష నాయకుడిగా 10 ఏళ్ళు ఉన్నప్పుడు మొదలుపెట్టిన ప్రాజెక్టులను మీరు అడ్డుకోవడం ఏ మేరకు న్యాయం? చంద్రశేఖరరావు గారు కట్టకపోతే చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటే న్యాయమా? అందుకే చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అడ్డం పడొద్దు, మా డిండి ప్రాజెక్టును అడ్డుకోవద్దు, మా కల్వకుర్తి, మా భీమా, మా నెట్టంపాడు, మా కోయిల్ సాగర్ మీరు అడ్డుకోవద్దు. ఒకనాడు పాలమూరు జిల్లాను మీరు దత్తత తీసుకున్నా అని చెప్పారు. మీరు బాధ్యతగా ఉండండి, మమ్మల్ని బ్రతకనియండి. తెలంగాణలోని ప్రాజెక్టులను అడ్డుకోవద్దని ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారన్నారు. కొల్లకుర్తి ప్రాజెక్టును చంద్రబాబు ప్రారంభించారని, ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదలైందని గుర్తు చేశారు. చంద్రబాబు కాలంలో ప్రారంభమైన పాలమూరు రంగారెడ్డి, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయల్ సాగర్ ప్రాజెక్టులను అడ్డుకోవటం న్యాయం కాదని కోరారు. పాలమూరును చంద్రబాబు గతంలో దత్తత తీసుకున్నారని, బాధ్యతాయుతంగా వ్యవహరించి తెలంగాణను బతకనివ్వాలని కోరారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేయాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తమ ఆస్తులు ఆక్రమణలకు గురికాకుండా ప్రజలే రక్షించుకోవాలని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పిలుపునిచ్చారు. హైడ్రా తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ అంబర్పేటలోని బతుకమ్మకుంట వద్ద విద్యార్థులు స్థానికులతో కలిసి పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించారు. హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావుతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ, ఏడాదిలో హైడ్రాకు ఎన్నో మంచి చెడ్లు అనుభవాలు ఎదురయ్యాయన్నారు. హైడ్రా తీసుకున్న చర్యల కారణంగా చెరువులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించాలంటే 1కి 2 సార్లు ఆలోచిస్తున్నారన్నారు. విపత్తుల నిర్వహణకు సంబంధించి పక్కా ప్రణాళికతో హైడ్రా పనిచేస్తోందని చెప్పారు. ఏడాదిలో 500 ఎకరాల ప్రభుత్వ స్థలాలను పరిరక్షించామని, హైడ్రా పరిరక్షించిన స్థలాల విలువ దాదాపు 30,000 కోట్లపైనే ఉంటుందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో 6 చెరువులను పునరుద్ధరిస్తున్నామని, రహదారులపై మూసీలో వృధాగా పోయే నీటిని చెరువుల్లోకి మళ్లిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో చెరువులను హైడ్రా అభివృద్ధి చేస్తుందన్నారు. కోల్చడం మాత్రమే హైడ్రా పని కాదని, రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో చెరువులను హైడ్రా అభివృద్ధి చేస్తుందని కమిషనర్ ఏవి రంగనాథ్ చెప్పారు. హైడ్రా చెరువులు, కుంటలు, నాలాలు ఏదైతే గనక ఆక్రమితమైనాయో, పార్కులు, ఇట్లా దాదాపు 500 ఎకరాల పైన ఈ ల్యాండ్ ని కూడా మేము కబ్జాల చరించి కూడా విడిపించి, అది దాదాపు 30,000 కోట్ల పైన ఉన్నటువంటి దాని వాల్యూ అది. ఇంతేకాకుండా ఈ చెరువుల్ని కూడా మనం ఇప్పుడు ఏదైతే మేము 6 చెరువులు హైడ్రా ఆధ్వర్యంలో చేస్తున్నామో, ఈ 6 చెరువుల్లో కూడా ఇంతకుముందున్న ఏరియా కన్నా డబల్ చేసి దాదాపు ఇదే 75 ఎకరాల పైన, అంటే దాన్ని మీరు చూస్తే కనుక దాంట్లో హోల్డ్ చేసే వాటర్ వచ్చేసి 300 మిలియన్ లీటర్ల వాటర్ ఉంటుందన్నమాట. అంటే 30 కోట్ల లీటర్ల వాటర్ ఏదైతే రోడ్ల మీద ఉండేటువంటి వాటరో, లేకపోతే వృధాగా మూసిలోకి వెళ్ళేటువంటి వాటరో ఇప్పుడు చెరువుల్లోకి వస్తుందన్నమాట. ఎవరో అన్యక్రాంతం కాకుండా దీని అన్నింటినీ కూడా ఈ కమ్యూనిటీ అసెట్స్. అందుకోసం మేము ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల స్కూల్స్ ని, వీళ్ళ బస్తీల్లో ఉన్నటువంటి వాళ్ళని, కాలనీ వాళ్ళని, ఎందుకంటే ఇది వాళ్ళ అసెట్స్, ఇది వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకోవాలి ముందు. సో ఇది మేము చేస్తున్న ఈ చర్యలన్నీ కూడా ఈ చిన్నారులు, ఈ అంటే ఫ్యూచర్ జనరేషన్స్ కోసం, అంటే ఈ యంగర్ జనరేషన్స్ కోసం చేస్తున్నాం అనే దాన్ని చూపించడానికి ఈ 1 year ఆఫ్ సెలబ్రేషన్స్ ఈ పిల్లల మధ్యలో, ఈ బస్తీ వాసుల మధ్యలో ఈ రోజు చేసుకోవడం జరిగింది. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. ప్రతి విపత్తును తరిమి కొడతాను. పంట బీమానా? కేవలం బీమా కాదు, క్షేమ. 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. మీరేం చూస్తున్నారు నాన్న? నువ్వే అంటుంటావుగా, స్టాక్ మార్కెట్ లో కొంచెం ఆలోచించి అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయాలని. అందుకే కాస్త జ్ఞానం సంపాదిస్తున్నాను. ఎవరి నుంచి? అదే ఒక స్టాక్స్ ఎక్స్పర్ట్ ఉన్నాడు, గొప్ప ఎడ్యుకేషనల్ వీడియోలు చేస్తూ ఉంటాడు. దాంతో పాటు మంచి ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కూడా ఇస్తాడు. నాన్న, ఈ వీడియోలని నమ్మకండి. మీ రీసెర్చ్ స్వయంగా చేసుకోండి లేదా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ని సంప్రదించండి. ఎడ్యుకేషన్ పేరుతో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు తరచూ ఇన్వెస్టర్ ని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. నష్టపోయేది మీరే.
తాతయ్య ఇది ఏం మొక్క? టాంజరీన్, చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్ లింక్ పై క్లిక్ చేయండి, ఇప్పుడే చేస్తాను. తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి. ఎందుకు? ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి. ఓ థ్యాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం. RBI అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ప్రజా సమస్యలు అభివృద్ధిని పక్కన పెట్టి పరస్పరం దూషించుకోవటమే పనిగా పెట్టుకున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. జనగాంలో నిర్వహించిన బీజేపీ వర్క్షాప్లో బండి సంజయ్ మాట్లాడుతూ పరస్పరం తిట్టుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారని, బీజేపీ అభివృద్ధి కార్యక్రమాలకు మీడియాలో స్థానం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అభివృద్ధి సంక్షేమం గురించి ఈ పార్టీలు మాట్లాడవని, తిట్ల పురాణంతోనే ప్రచారం చేస్తారన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి నిధులపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు బహిరంగ చర్చకు రావాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. బనకచర్ల విషయంలోనూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని బండి సంజయ్ విమర్శించారు. 21వ వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్లో భారత బృందం అద్భుత ప్రదర్శనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. పోలీస్ అథ్లెట్లు పాల్గొనే ప్రతి పోటీలో గెలుపు అలవాటుగా మార్చుకోవాలని ప్రోత్సహించారు. ఢిల్లీలో ఈ బృందంతో అమిత్ షా మాట్లాడుతూ గెలుపోటమి జీవితంలో భాగస్వామి అని, ఎల్లప్పుడూ గెలవాలనే లక్ష్యంతో ఉండాలని పేర్కొన్నారు. గెలుపును అలవాటుగా మార్చుకున్న వారే ఉత్తమ ప్రదర్శన చేస్తారని చెప్పారు. 2029లో గుజరాత్లో జరిగే 22వ వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్లో పోలీసు బృందాలు మరిన్ని పథకాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రస్తుత రికార్డును బద్దలు కొట్టాలని అమిత్ షా లక్ష్యాన్ని నిర్దేశించారు. గత 10 ఏళ్లలో క్రీడలకు కేంద్ర ప్రభుత్వం 5 రెట్లు బడ్జెట్ పెంచిందని, 2036 ఒలింపిక్స్ కోసం సన్నాహాలు చేస్తోందని అమిత్ షా తెలిపారు. సుమారు 3,000 మంది ఆటగాళ్లకు నెలకు 50,000 రూపాయల సహాయం అందిస్తూ వివరణాత్మక ప్రణాళికను రూపొందిస్తున్నట్లు చెప్పారు. 2025 జూన్ 27 నుంచి జూలై 6 వరకు అమెరికాలోని బర్మింగ్హామ్లో జరిగిన 21వ వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్లో భారత బృందం 588 పథకాలు, అందులో 280 బంగారు పథకాలు సాధించింది. అమెరికా 1354 పథకాలు, బ్రెజిల్ 743 పథకాలు, తర్వాత భారత్ 3వ స్థానంలో నిలిచింది. अंतर्राष्ट्रीय खेलों की भारत में लाने का प्रयास करने का मकसद ये है कि खेल हमारे देश की जनता का स्वभाव बने, और सिर्फ जनता का नहीं, देश के विभिन्न अंग उपांगों में भी, जैसे पुलिस है, फायर ब्रिगेड है, उसमें भी खेल एक नेचर बनना चाहिए, क्योंकि खेल जीवन का हिस्सा बनना चाहिए। यहीं से हार को हजम करने की आदत पड़ती है, और यहीं से जीत को प्राप्त करने का जुनून भी मिलता है। अगर जो बच्चा खेलता नहीं है वो हार से फ्रस्ट्रेट हो जाता है, और जो बच्चा हार कर जीत का संकल्प नहीं लेता है उसको जीतने की आदत नहीं पड़ती है। और मैं आपको बताना चाहता हूं, ये आपको विश्व के कोई सिलेबस में सिखाया नहीं जाएगा, वो सीखने की एक ही जगह है, मिट्टी, खेल का मैदान, और वहीं पर ये मन की रचना होती है, और वहीं पर हमें जीतने की आदत। కేసీఆర్ హయాంలోనే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేశామని, కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దామని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. చిన్నకోడూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్తో కలిసి కంప్యూటర్ ల్యాబ్ను హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమవుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థకు తగిన నిధులు కేటాయించడం లేదని హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలో యాజమాన్య కోటా సీట్ల భర్తీ ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు 10వ తేదీ నాటికి సీట్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆదేశించిన నేపథ్యంలో రేపటి నుంచి ఆయా కళాశాలలు నోటిఫికేషన్ జారీ చేయనున్నాయి. కన్వీనర్ కోటా కింద 70% సీట్లను ప్రభుత్వం కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తుండగా మిగిలిన 30% బి కేటగిరీ సీట్లుగా యాజమాన్య కోటా సీట్లుగా పిలుస్తారు. గత ఏడాది జూలై 31న నోటిఫికేషన్ జారీకి విద్యామండలి అనుమతి ఇవ్వగా ఈసారి 12 రోజులు ముందుగా అనుమతి ఇచ్చినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బి బాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రవేశాలు ఆలస్యమైతే విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లోని కాలేజీల్లో లేదంటే రాష్ట్రంలోని ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీలో చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. దానికి తోడు కన్వీనర్ కోటాలో సీటు దక్కి ఫీజు చెల్లించిన తర్వాత బి కేటగిరీలో చేరాలంటే కన్వీనర్ కోటాలో చెల్లించిన ఫీజు వెంటనే వాపసు రాకపోవడం వల్ల విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని, అందుకే ఈసారి ముందుగా నోటిఫికేషన్ జారీకి అనుమతి ఇచ్చినట్లు ఉన్నత విద్యామండలి పేర్కొంది.
రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. ప్రతి విపత్తును తరిమి కొడతాను. పంట బీమానా కేవలం బీమా కాదు, క్షేమ 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్ అన్నీ అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా? వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి. చెప్పవులే. ఇక వెళ్ళమ్మా. ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వార్తలకు పునఃస్వాగతం. రేపటి నుంచి వారణాసి వేదిక నషా ముక్త యువ ఫర్ వికసిత్ భారత్ థీమ్తో 2 రోజుల యువ ఆధ్యాత్మిక సదస్సును యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ప్రారంభించనుంది. మాదక ద్రవ్య వ్యసనానికి వ్యతిరేకంగా ఆధ్యాత్మిక విలువలు, యువ నాయకత్వాన్ని ఉపయోగించి దేశవ్యాప్త యువజన ఉద్యమాన్ని ప్రారంభించడం ఈ సదస్సు లక్ష్యం. దేశవ్యాప్తంగా 100కు పైగా ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక సంస్థల నుంచి 500 మందికి పైగా యువ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొనున్నారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రులు డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, గజేంద్ర సింగ్ షెకావత్, డాక్టర్ వీరేంద్ర కుమార్, రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సదస్సు కాశీ డిక్లరేషన్ విడుదలతో ఎల్లుండి ముగుస్తుంది. ఈ డిక్లరేషన్ యువజన ఆధ్యాత్మిక సహకారంతో మాదక ద్రవ్యాల వ్యసనాన్ని ఎదుర్కొనే విధంగా ఉంటుంది. మై భారత్ వాలంటీర్లు, అనుబంధ యువజన క్లబ్లు దేశవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో అవగాహన ప్రచారాలు, ప్రతిజ్ఞ డ్రైవ్లు, సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. నోయిడాలో ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ యునైటెడ్ నేషన్స్ సదస్సును కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలని, ప్రధాని నరేంద్ర మోదీ అమృత్ కాల్ కోసం ప్రతిపాదించిన పంచప్రాణ్ దిశగా కృషి చేయాలని కోరారు. దేశ నిర్మాణాన్ని బాధ్యతగా, గౌరవంగా స్వీకరించి ప్రతి పనిని నిబద్ధత, అంకితభావంతో చేయాలని యువతను ప్రోత్సహించారు. ఇతరుల పట్ల శ్రద్ధ, ఆప్యాయత పెంచుకోవాలని, తాము చేపట్టే ప్రతి పనిలో ఉత్తమ ప్రదర్శన చేయాలని పీయూష్ గోయల్ సూచించారు. In the Amrit Kaal, the 25-year period from 2022 to 2047, as we move towards 100 years of independence, he called upon every Indian in India, across the world, to pledge themselves to these 5 commitments, to make India a developed nation, a prosperous nation, Viksit Bharat, by 2047. And as you will learn as you grow older, and some of you may even today be working to a plan, working to a target. You may want to be the best mathematics student of your institution. భారత నావికాదళం ఈ నెలలో సింగపూర్లో జరిగే 32వ సింబెక్స్లో పాల్గొంటుంది. ఈ వార్షిక విన్యాసం భారత నావికాదళం, సింగపూర్ నావికాదళం మధ్య జరుగుతుంది. భారత్కు అత్యంత సుదీర్ఘమైన నావికా విన్యాసాల్లో ఒకటిగా సింగపూర్లో భారత హై కమిషనర్ శిల్పక్ అంబులే పేర్కొన్నారు. ఈ విన్యాసం భారత విజన్ సాగర్, యాక్ట్ ఈస్ట్ విధానాలకు మద్దతిస్తుందన్నారు. ఇవి ప్రాంతీయ సహకారం, సముద్ర భద్రతపై దృష్టి సారిస్తాయని చెప్పారు. సముద్రంలో దొంగతనం, రాష్ట్రేతర కారకాల నుండి పెరుగుతున్న ముప్పుల నేపథ్యంలో సముద్ర భద్రత కోసం సంయుక్త కృషి అవసరమన్నారు. స్వేచ్ఛమైన, సురక్షితమైన వాణిజ్య మార్గాలకు సముద్ర సహకారం కీలకమని తెలిపారు. అరేబియా సముద్రంలో భారత నావికాదళం ఇటీవల నిర్వహించిన సంక్లిష్టమైన హార్డ్ సార్ కార్యకలాపాలు అంతర్జాతీయంగా ప్రశంసలు పొందాయని చెప్పారు. అంబులే ఆసియాతో భారత్కు ఉన్న లోతైన చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను ప్రస్తావిస్తూ 2023లో సింగపూర్ నావికాదళం సహా ఆతిథ్యంతో జరిగిన తొలి ఆసియన్ భారత్ మారిటైమ్ విన్యాసం విజయవంతమైనట్లు తెలిపారు. ఇది సంయుక్త కృషి, పరస్పర జ్ఞాన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించినట్లు చెప్పారు. ఇంతకుముందు రియల్ అడ్మిరల్ సుశీల్ మేనన్ నేతృత్వంలో భారత నావికా ఓడలు ఐఎన్ఎస్ ఢిల్లీ, ఐఎన్ఎస్ సత్పురా, ఐఎన్ఎస్ కిల్డాన్, ఐఎన్ఎస్ శక్తి సింగపూర్కు చేరుకున్నాయి. ఈ ఓడలో స్వదేశీ నిర్మితమైనవి. ఆధునిక నావికా కార్యకలాపాలకు సన్నద్ధంగా ఉన్నాయి. సింగపూర్ నావికాదళ సిబ్బంది, భారత హై కమిషన్ అధికారులు వీటికి ఘన స్వాగతం పలికారు.
ఇక ఈ వారం క్రీడా వార్తల సమాహారం స్పోర్ట్స్ రౌండప్ను ఇప్పుడు వీక్షిద్దాం. లండన్లోని లార్డ్స్ వేదికగా జరిగిన భారత్ ఇంగ్లాండ్ మూడో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్లో 378 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్లో 192 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ కూడా తొలి ఇన్నింగ్స్లో 378 పరుగులకే ఆలౌట్ కాగా రెండో ఇన్నింగ్స్లో 193 పరుగులు ఛేదించే క్రమంలో 170 పరుగులకే ఆలౌట్ అయింది. రవీంద్ర జడేజా 61 పరుగులతో అజేయంగా నిలిచినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. ఇంగ్లాండ్ తరఫున బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో మెరిశారు. ఈ విజయంతో ఇంగ్లాండ్ 5 మ్యాచ్ల సిరీస్లో 2-1 ఆధిక్యం సాధించింది. మరోసారి భారత్ చెస్ ప్లేయర్ చేతిలో నార్వే దిగ్గజం, ప్రపంచ మాజీ ఛాంపియన్, వరల్డ్ నంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్ కు ఓటమి ఎదురైంది. ఫ్రీ స్టైల్ గ్రాండ్ స్లామ్ టూర్ చెస్ టోర్నీలో భాగంగా భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంతో జరిగిన గేమ్లో కార్ల్సన్ ఓడిపోయారు. వైట్ గ్రూప్లో భాగంగా జరిగిన 4వ రౌండ్ గేమ్లో తెల్లపావులతో ఆడిన ప్రజ్ఞానంద 39 ఎత్తుల్లో కార్ల్సన్ను ఓడించాడు. ఓవరాల్గా అన్ని ఫార్మాట్లలో కార్ల్సన్పై ప్రజ్ఞానందకి 8వ విజయం ఇది. భారత బ్యాడ్మింటన్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 750 టోర్నీ నుంచి నిష్క్రమించారు. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంక్ ద్వయం సాత్విక్ చిరాగ్ 22, 24, 14, 21తో ప్రపంచ 6వ ర్యాంక్ జోడీ లియాంగ్ వెంగ్ వాంగ్ చాంగ్ చేతిలో ఓడిపోయింది. ఓవరాల్గా లియాంగ్ వాంగ్ జంట చేతిలో సాత్విక్ చిరాగ్ జోడీకిది 6వ పరాజయం. ఈ ఏడాది భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్రపంచ మాజీ ఛాంపియన్ పివి సింధు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 750 టోర్నీ నుంచి ప్రపంచ 16వ ర్యాంకర్ సింధు తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. ప్రపంచ 14వ ర్యాంకర్ దక్షిణ కొరియాకు చెందిన సిమ్ యూ జిన్తో బుధవారం జరిగిన మహిళా సింగిల్స్ తొలి రౌండ్లో 30 ఏళ్ల సింధు 15, 21, 14, 21తో ఓడిపోయింది. గతంలో సిమ్ యూ జిన్తో ఆడిన 3 సార్లు గెలిచిన సింధు 4వ ప్రయత్నంలో తొలిసారి ఓటమి చవిచూసింది. పొలియాక్ అమ్రే వర్గా యూనస్ స్మారక అంతర్జాతీయ ర్యాంకింగ్ రెజ్లింగ్ టోర్నమెంట్లో భారత్కు తొలి రోజు 2 పతకాలు లభించాయి. పురుషుల ఫ్రీ స్టైల్ విభాగంలో సుజిత్ 65 కేజీల విభాగంలో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకోగా రాహుల్ 57 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. ఫైనల్లో సుజిత్ 5-1 పాయింట్ల తేడాతో అలీ రహీం జాదేపై గెలుపొందాడు. కాంస్య పతక బౌట్లో రాహుల్ 4-0తో నిక్లాస్ స్టెచేలేపై నెగ్గాడు. యూరప్ పర్యటనలో భారత్ పురుషుల హాకీ జట్టుకు వరుసగా 2వ పరాజయం ఎదురైంది. మంగళవారం ఇంగ్లాండ్తో జరిగిన హోరాహోరీ పోరులో భారత్ జట్టు 2-3 గోల్స్ తేడాతో ఓడింది. భారత్ జట్టు తరపున మనీందర్ సింగ్, ఉత్తమ్ సింగ్ చెరో గోల్ చేశారు. ఈ టూర్లో భాగంగా తొలి 3 మ్యాచ్ల్లో గెలిచి హ్యాట్రిక్ నమోదు చేసుకున్న భారత్ ఆ తర్వాత వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది. న్యూఢిల్లీలోని ఆకాశవాణి భవన్లో ప్రసార భారతి డిజిటల్ వేదిక వేవ్స్ ఓటీటీ చలనచిత్రం డెల్లా బెల్లా బద్లేగి కహానీ గ్రాండ్ ప్రీమియర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రసార భారతి చైర్మన్ నవనీత్ సెహగల్ మాట్లాడుతూ వేవ్స్ ఓటీటీ దేశంలోని ఏకైక పబ్లిక్ సర్వీస్ స్ట్రీమింగ్ వేదిక అని అన్నారు. ఇది వారసత్వాన్ని డిజిటల్ ఆవిష్కరణలతో మేళవిస్తుందని చెప్పారు. భారతదేశ వైవిధ్యం, సృజనాత్మకతను, కుటుంబ ప్రధాన వేదికను సృష్టించడమే తమ లక్ష్యమని సెహగల్ తెలిపారు. డెల్లా బెల్లా వంటి ఒరిజినల్ చిత్రాలతో పాటు డాక్యుమెంటరీలు, రేడియో షోలు, ప్రాంతీయ సినిమాలు, డిడి ఆర్కైవ్స్, లైవ్ టీవీ, ఆన్లైన్ షాపింగ్ వంటి విభిన్న కంటెంట్లను వేవ్స్ అందిస్తుందని చెప్పారు. చిత్ర దర్శకుడు నీలేష్ జైన్ ఈ కథను దేశంలోని ప్రతి మూలకు చేర్చడానికి వేవ్స్ ఓటీటీ కంటే మంచి వేదిక లేదని అన్నారు. देखिए, ये जो फिल्म का प्रीमियर हम पहली बार कर रहे हैं और ये वेव्स ओरिजिनल के रूप में आ रही है। डेला बेला बदले की दुनिया, ये हर परिवार में जहाँ की बच्चियाँ हैं, जहाँ लड़कियाँ हैं, उस परिवार की कहानी है। साफ सुथरा, अच्छा, पारिवारिक, रुचिकर मनोरंजन हम वेव्स ओटीटी के माध्यम से आम जन तक पहुँचते। देखिए, वेव्स ओटीटी हमारा जो है ये एक दुनिया का एक अलग से ओटीटी है जिसमें कि आपको मनोरंजन मिलेगा, जिसमें कि आपको देश के सभी
न्यूज़ चैनल्स आपको मिलेंगे, आप खबरें देख सकते हैं और उसके साथ साथ इस OTT प्लेटफॉर्म पर आपको रेडियो के हमारे सारे विविध भारती FM के सभी स्टेशन मिलेंगे। आप पूरा मनोरंजन कर सकते हैं और इसके साथ साथ इस पे शॉपिंग की भी सुविधा है, ऑनलाइन शॉपिंग की भी सुविधा है और सबसे बड़ी बात है कि ये बिल्कुल फ्री है, निःशुल्क है, आप फ्री डाउनलोड कर सकते हैं, फ्री देख सकते हैं। ఇక మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలను ముగిద్దాం. నమస్కారం. కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ 85వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న అశ్విని వైష్ణవ్, మోదీ దార్శనిక పాలనలో భారత్ 4వ ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్న కేంద్ర మంత్రి. తొలి దేశీయ సెమీకండక్టర్ చిప్ను ఈ సంవత్సరమే ఆవిష్కరిస్తామన్న అశ్విని వైష్ణవ్, సెమీకండక్టర్ మిషన్లో విద్యా సంస్థలు కూడా భాగస్వామ్యులు కావాలని సూచన. AI టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని విద్యార్థులకు పిలుపు. ప్రపంచ స్థాయి విద్య భారత్లో అందుబాటులోకి వచ్చే రోజులు ఎంతో దూరంలో లేవన్న కిషన్ రెడ్డి, ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లవలసిన అవసరం ఉండబోదన్న కేంద్ర మంత్రి. పశ్చిమ బెంగాల్లో దుర్గాపూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శ్రీకారం. బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని వికసిత్ బెంగాల్గా తీర్చిదిద్దుతామని హామీ. తెలంగాణలోని ప్రాజెక్టులను అడ్డుకోవద్దని చంద్రబాబును కోరిన రేవంత్ రెడ్డి, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి. తనపై ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే బయటపెట్టాలన్న కేటీఆర్, హామీల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని వెల్లడి. హైదరాబాద్లో వరుసగా రెండో రోజు కుంభవృష్టి. రాష్ట్ర వ్యాప్తంగానూ పలు జిల్లాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందన్న వాతావరణ శాఖ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.